తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ముఖ్యంగా భరణి నక్షత్రం వాళ్ళకి వారు ఏ రకంగా కర్మనైతే అనుభవిస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? అందరికీ నమస్కారం అమ్మా. ఫిబ్రవరి 26వ తారీఖు మనం చేసేటువంటి కార్యక్రమం భరణి నక్షత్రం గురించి ఎస్పెషల్గా చెప్పేటువంటి కారణము, చాలామంది మనము నక్షత్ర సిరీస్ చేసాం కదండి. చేసిన తర్వాత భరణి నక్షత్రం కింద మీరు కమెంట్స్ చూస్తే ఎంతోమంది విమెన్ ఇలా పెట్టారని చెప్పి నాకు చూపించారు చాలామంది. అండ్ ఎంతోమంది భరణి నక్షత్రం వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ బాధ చెప్పారు. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందుల గురించి నేను చెప్పిన పాయింట్ గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడం అనేటువంటిది అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే కళత్ర మాంగళ్య సర్ప కుజదోష అన్ని దోషాలు పోవాలి. ఇంకా ఇంటర్నల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా పోవాలి. భర్త జాతకంలో దోషాలు ఉంటే అవి కూడా పోవాలి. కానీ ఇలా కాదు, మనం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక కార్యక్రమం పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మహాశివరాత్రి నాడు మనం కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం అనేటువంటి చేయబోతున్నాము. అత్యంత శక్తివంతమైందండి. భరణి నక్షత్రం వాళ్ళు ఇందులో పాల్గొనడం వల్ల విమెన్ అయినా ఏదైనా మెన్ అయినా ఉమెన్ అయినా ఎస్పెషల్లీ ఉమెన్ పాల్గొనండి. స్వామివారికి మీ చేతుల మీద అభిషేకము చేసి మీ చేతుల మీద కర్మ ప్రాయశ్చిత్తం అవ్వాలని బిల్వపత్ర పూజ చేసి ఆ కార్యక్రమంలో హోమ కార్యక్రమంలో శాంతి కళ్యాణం దర్శనం చేసుకుని ఆ రోజు మీరు ఉపవాసము జాగరణ ఉండడం చేత మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఎంతోమంది చేత ఇది నేను చేయించాను. ఖచ్చితంగా మీరు పాల్గొనండి. ఎందుకు అంటే భరణి నక్షత్రం వాళ్ళకి రాబోయే రోజుల్లో మళ్ళీ ఏలినాటి శని రాబోతోంది. మార్చి 30 తర్వాత నుంచి. అక్కడి నుంచి 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని, కోర్టుపరమైన చిక్కులు. చాలామంది భరణి నక్షత్రం వాళ్ళు నాతో మాట్లాడిన వాళ్ళతో సహా చెప్తున్నానమ్మా, మీరు మాట్లాడినప్పుడు కోర్టుపరమైన చిక్కులు లేదా డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నానండి అని కూడా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడబోతున్నారు కోర్టు పరంగా. లేకపోతే న్యాయపరమైన చిక్కులు, ధనహాని, డబ్బులు నిలబడకపోవడము, ఎంత కష్టపడినా అవమానాలు, అనుమానాలు. మ్యారీడ్ లైఫ్లో మీరు మళ్ళీ అనుమానము అనేటువంటి స్థాయిలోకి వెళ్ళి అందరితోనూ మాట పడేటువంటి ఇబ్బందులు కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఈ విడివిడిగా అందరికీ చెప్పే ఈ దొరకక అందరికి ఈ భరణి నక్షత్రం మీద ఎస్పెషల్లీ వీడియో చేయాలని చెప్పి నేను చేస్తున్నాను అమ్మా. ఎందుకనంటే భరణి నక్షత్రం వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది. ఏలినాటి శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మళ్ళా ఈ అవకాశము రాదు. ఇంత తక్కువలో చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. అందరి కోసం సత్సంకల్పంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాత్రమే ఇది చేస్తున్నాము. ఖచ్చితంగా మీరే కాదు, చూసిన మీరు, మీకు తెలిసిన వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నా, మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, ఓన్లీ భరణి వాళ్ళే కాదండి, ఎవరైనా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరైనా ఏ ఇబ్బందులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి కారణం కర్మనే ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ఏ దోషము, ఏ ఇబ్బంది, ఏ కష్టము మన దగ్గర రాదు. సో ఎస్పెషల్లీ భరణి వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ అండి, అంటే వాళ్ళు పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యూటరస్ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పడబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో రండి, కూర్చోండి, పాల్గొనండి. ఒక్కరోజు ఆ మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. నాకు తెలుసండి, నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు విన్నానండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని దేవతా పూజలు, ఎన్ని ఆరాధనలు చేశారో నేను విన్నాను. కానీ ఈ ఒక్క పూజలో మీరు పాల్గొన్న తర్వాత అద్భుతమైన మార్పులు చూస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు నేనే మీకు ప్రత్యేకంగా అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిగే ఐశ్వర్య యంత్రము, నరఘోష నివారణ యంత్రము, అమ్మవారి యొక్క రక్షలు, స్వామివారి యొక్క విభూతి అన్నీ కూడా ప్రసాదంగా నేనే ఇస్తాను. తప్పకుండా రండి, కూర్చోండి, పాల్గొనండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా శివానుగ్రహం కలగజేయండి. మహాశివరాత్రి నాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత పుణ్యప్రదం అండి. మీకు పాల్గొనడం కుదరకపోయినా 10 మందికి చెప్పినా మీకు ఆ పుణ్యం వస్తుంది. ఖచ్చితంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ ఖచ్చితంగా పాల్గొనండి. అండ్ అదేవిధంగా నేను భరణి నక్షత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది నిర్బంధించబడినటువంటి జీవితం, వాళ్ళకి మ్యారీడ్ లైఫ్ బాగున్నా, డబ్బు బాగున్నా, జీవితం అంతా కార్లు బంగ్లాలు ఉన్నా, లైఫ్లో ఒక ఫ్రీడమ్ అనేటువంటిది ఉండదు, ఇండివిజువాలిటీ అనేటువంటిది ఉండదు. వాళ్ళ మాట వాళ్ళు చెప్పగలిగే స్వేచ్ఛ వాళ్ళు కోల్పోతారు.
రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అదే జరగబోతుంది. బికాజ్ 12th హౌస్లో శని, తర్వాత జన్మ శని, తర్వాత 12వ స్థానంలో శని ఇక్కడ జాతకంలో ఇప్పుడు మాత్రం ఏదో కాస్తో కోస్త అనుకూలంగా ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ అనుకూలత, ఈ గోచారపరంగా ఉండేటువంటి అనుకూలత కూడా పోతుంది. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, భరణీ నక్షత్రం వాళ్ళ కోసం కూడా ఎస్పెషల్లీ నేను ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారణం కూడా మీరే. వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టేనమ్మా. ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళకు ఒక ఇబ్బంది భరణి, పెళ్ళైన వాళ్ళకు ఒక ఇబ్బంది, సంతానం కలగక ఒక ఇబ్బంది, సంతానం కలిగాక ఇబ్బంది. అంటే ఆడవాళ్ళకి, భరణి వాళ్ళకి సౌభాగ్యం విషయంలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది వాళ్ళకి. అది ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలి, ఖచ్చితంగా ఆగిపోవాలి. దానికి మళ్ళీ భారీగా మనం ఖర్చు పెట్టేటువంటి ఇది కూడా ఉండకూడదు. ఎంతవరకు అయితే వాళ్ళు బేర్ చేయగలరో అంతవరకు. ఒకవేళ మీరు రాలేని పక్షంలో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీకోసము ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేశాము. ఎందుకంటే మీరు అక్కడి నుంచే దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారు, బెంగళూరు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా, మీరు ఆన్లైన్లోంచి దర్శనం చేసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా వీక్షించి, ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా మంత్రము అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఆ మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉంటే నిరంతరము, కమలాత్మికాదేవి మంత్రం కాబట్టి అఖండమైన ఐశ్వర్యము, సౌభాగ్యము, సుఖ సంతోష సౌఖ్యాలన్నీ కలుగుతాయి. ఆ మంత్రం మిమ్మల్ని జీవితాంతము కాపాడుతుంది. ఈ పూజ మీ యొక్క కర్మని ప్రతి దాన్ని తొలగిస్తుంది. మీరు కేవలం భక్తి ఆ సమయాన్నే కేటాయించాలంతే. ఖచ్చితంగా ప్రతి రిజల్ట్ మీకు కనబడుతుంది భరణి నక్షత్రం వాళ్ళకి. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద, నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ, నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూది అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.